నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వార్తకి స్వాగతం. జనసేనలో అసంతృప్తి జ్వాలలు చల్లారినట్టేనా? పొత్తులో దక్కిన 23 సీట్లపై హ్యాపీగానే ఉన్నారా? కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్ గా జరుగుతోందా? జనసేన సీనియర్ నేత కిరణ్ రాయల్ వారధి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడాల్సిన వాళ్ళు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. నమస్తే కిరణ్ గారు. నమస్తే మేడం. మీకు టీవీ ప్రేక్షకులకి వారధిలో పాల్గొంటున్న అందరికి కూడా నమస్కారం మేడం. కిరణ్ గారు, కూటమిలో లుక్కలుక్కలు అసంతృప్తులు ఇప్పట్లో చల్లారలే అయితే కనిపించట్లేదు. ఎందుకంటే రోజుకొక ఇష్యూ బయటకు వస్తోంది. పార్టీ మారుతున్న నేతలు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు, పార్టీని తిట్టిపోస్తున్నారు, కొంతమంది అయితే సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈరోజు ఈ పరిస్థితి చూస్తుంటే పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంటి? మేడం, వాళ్ళందరూ ఒకటే చెప్పాలండి, ఫైనల్ కోవట్లని చెప్పాలండి. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు నచ్చి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో ప్రయాణించాలని చెప్పి గత ఎన్నో సంవత్సరాలు చెప్తున్నాం మేము. అంటే ఏదో భావితరాల భవిష్యత్తు కోసం, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం, రాబోయే మంచి రోజులు ఉన్నాయి, రేపు కూటమి అధికారం రాబోతుంది, ఇవన్నీ తెలుసుకొని కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇంకా ఏదో వాళ్ళకి ఏదో ప్రాబ్లం, ఏదో ఫైనాన్షియలో, లేకపోతే ఏదో ఆర్థిక ఇబ్బందులో, లేకపోతే ఏదైనా ప్యాకేజు, లేకపోతే ఏదో రకరకాలుగా ఉండడం వల్ల వెళ్ళిపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏమంటే, నాతో ప్రయాణించేవాడు నావాడు, నాతో లేనివాడు నావాడు కాదని. అంటే మేమందరం కూడా ఆయనతో పాటు నడుస్తున్నాం. బట్ కొంతమంది అధికార సీటు రాలేదనో, 21 సీట్లు వచ్చాయని అసలు తెలియపోవడం మాకు ఇవ్వలేదనో, ఇలా రకరకాల మనుషులు ఉన్నారు మేడం. ఇవన్నీ కూడా మేము పట్టించుకోం, మళ్ళీ కేర్ కూడా చేయం. ఎందుకంటే మాకు ఒక టార్గెట్ ఉంది, జగన్ని ఓడించాలి, తీసుకుని 21 సీటు గెలవాలి, కూటమి అధికారంలో రావాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి కొంతమంది వెళ్ళిపోతున్న వాళ్ళని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. వెళ్ళిపోయే వాళ్ళు కూడా నా వాళ్ళు కాదు, నాయకులు వెళ్ళిపోతే జన సైనికులు ఉన్నారు అనేసి. కాబట్టి అది గుర్తించుకొని భవిష్యత్తులో ఇంకొక నాయకుడు వెళ్ళడానికి ఆలోచిస్తాడేమో అని చెప్పి భావిస్తున్నాం మేడం. అయితే కిరణ్ గారు, జన సైనికులు కావచ్చు, జనసేనను అభిమానించే కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే ఇచ్చిందే 21 సీట్లు. ఆ 21 సీట్లలో కూడా జనసేన కోసం మొదటి నుంచి కష్టపడుతున్న వారికి, టికెట్ ఆశించిన వారికి, పార్టీలో ఉన్న వారికి కాకుండా పక్క పార్టీల వారిని తెచ్చుకుని వాళ్ళకి టికెట్లు కేటాయించడం అనేది ఏ విధంగా సమంజసం అనేది వారి ప్రశ్న. మేడం, ఒకటి రాజకీయాల్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి మేడం. సర్వేలు, గెలుపు ఓటమిలు, వీళ్ళు గెలుస్తారా ఓడుతారా, లేకపోతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానివ్వండి. ఇప్పుడు చాలా అవసరం రాజకీయాల్లో. మేము 0 బడ్జెట్ పాలిటిక్స్ చేద్దాం పార్టీ పెట్టాం, కానీ కొన్ని కారణాలు మనం చూసుంటాం. మినిమం అమౌంట్ కూడా పెట్టుకోలేకపోతే రాజకీయాలు చేయలేమని తెలుసుకున్నాక 2019 ఓటమి తర్వాత ఇప్పుడు మేము రాజకీయాలు పూర్తిగా నేర్చుకున్నాం. ఈ 21 సీటుతో రేపు భవిష్యత్తులో మేము ఏ స్థాయికి వెళ్తాం మీరు చూస్తూనండి. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం మేడం, కొంతమంది విమర్శిస్తుంటారు, వైసీపీ ముసుగులో విమర్శించే మాటలు మేము పట్టించుకోం. మా టార్గెట్ మాకుంది ఒకటే, సీట్లు తీసుకోలేదు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారంటే ఏ పార్టీలో జరగలేదు చెప్పండి? టీడీపీలో జరగలేదా, బీజేపీలో జరగలేదా, వైసీపీలో జరగలేదా, కాంగ్రెస్లో జరగలేదా? ఒకటే, ఆ సమయానికి ఉన్న సందర్భాలు బట్టి పార్టీకి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరే పదవులు ఉంటాయి. ఆ సమయాన్ని సందర్భించి సర్వేలు ఆధారంగా కానివ్వండి, గెలిచే ఆధారంగా కానివ్వండి, అక్కడ లోటుబాట్లు కానివ్వండి చూసే వ్యక్తి సీట్లు ఇచ్చాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళందరికీ కూడా నామినేట్ పదవులు ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి నేను కూడా ఇప్పటి నుంచో ప్రజారాజ్యం పార్టీ, జనసేన పార్టీ నుంచి ఉన్నాను. మాకేదో హామీ ఇస్తున్నారు, సీట్ రాలేకపోయింది, కొన్ని కారణాలు ఉన్నాయి, ఏదో చేస్తామని చెప్పారు. అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప ఇంకా బయటికి వెళ్ళిపోతే ఏముంటుంది? ఇన్ని సంవత్సరాలు పనిచేసి బయటికి వెళ్ళిపోతే చివరి నిమిషంలో రాజకీయాలు ఏముంటుంది మేడం? అంటే మీరంతా పోటీ చేసి గెలవలేరని అనుకుంటున్నారా జనసేన అధినేత? అందుకేనా పక్క వాళ్ళకి టికెట్లు కేటాయిస్తున్నారు? అటని కాదు మేడం, వీళ్ళు మన వాళ్ళు ఎక్కడికి పోరు, కొత్త వాళ్ళని మన పార్టీలకు అవకాశం ఇద్దాం అనే ఆలోచనతో ఇచ్చి ఉండొచ్చు మేడం. ఎందుకంటే ఇప్పుడు జనసేనలో కూడా మేము దాదాపు 13 మంది 14 మంది మా జనసేన వాళ్ళకి ఇచ్చాం. ఒక 6 మందో 7 మందికో మార్చాం సీట్లు జనసేన టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి. ఎందుకు ఇచ్చామంటే అక్కడ సందర్భాలు పట్టి. కాబట్టి మేమంతా గెలవలేకని కాదు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చరిష్మాలో ఈసారి ఎవడని గెలుస్తాడు, కానీ వేరే అవకాశం ఉంది, వీళ్ళకి ఇంకో అవకాశం ఇద్దాం, ఇంకా కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళని పార్టీలో చేర్చుకుందాం ఆలోచనతో ఇచ్చి ఉండొచ్చేమో మేడం.
రైట్ అండి, కాలర్ లైన్ లో ఉన్నారండి చికాగో నుంచి సతీష్ గారు. సతీష్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. నమస్తే కిరణ్ గారు. అయితే నా క్వశ్చన్ 2 క్వశ్చన్స్. ఫస్ట్ ఏంటంటే త్యాగం త్యాగం అన్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలోనేమో 6 సీట్లు తెచ్చుకున్నారు, 6 టికెట్లు తెచ్చుకున్నారు. మీరేమో త్యాగాలు చేయాలి. అంటే చంద్రబాబు నాయుడు గేమ్ ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ మాత్రం భద్రంగా ఉండాలి, వేరే వాళ్ళు మాత్రము చెడిపోవాలి, ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా వాళ్ళు త్యాగం అంటే మీ నాయకుడు అలా ఎలా ఒప్పుకున్నాడు అంటే మా వాళ్ళు ఓకే, మీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం మొత్తం ఉండాలి, మేము ఎక్కడ పోయినా ఓకే అని. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అసలు మీ పార్టీలో ఇప్పుడు మీరు అంటే కాపు ఓట్లు అంటే మీకు ఇలా కాపు ఓట్లని చంద్రబాబు నాయుడు ముద్ర వేస్తున్నాడు. కాపు ఓట్లు ఎక్కడ ఉంటే అక్కడ మిమ్మల్ని నిల్చోబెట్టి కాపు పార్టీ లెక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇప్పుడు కమ్మ వాళ్ళు అందరు నాకేయాలి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి రెడ్డి వాళ్ళు అందరు నాకేయాలని అడుక్కోడు కదా. సో మరి పవన్ కళ్యాణ్ ఎందుకు కాపులందరూ మాకేయాలని అడుక్కుంటున్నా అంటే మీకు వేరే ఓట్లు అవసరం లేదా అనేది నా ప్రశ్న అండి. సతీష్ గారు, దయచేసి జనసేన పార్టీని కాపు పార్టీగా ముద్ర వేయకండి. ఎందుకంటే మా పార్టీలో రెడ్లు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ఎస్సీలు, బీసీలు అందరూ ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే కాపు మెజార్టీ పీపుల్ ఉన్నారు. మెజార్టీ 100లో 40% మంది ఈరోజు రాష్ట్రంలో కాపు ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు ఏకదమ్గా వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కాపు పార్టీ ముద్రేస్తున్నారు. కాపులు మా పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు. అట్ అ టైం బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, అందరికీ ప్రియారిటీ ఇస్తున్నాం. అలాగే చంద్రబాబు గారు సీట్ల విషయంలో చెప్పారు, వాళ్ళ కుటుంబంలో 6 మంది పోటీ చేస్తున్నారంటే అంటే 40 ఏళ్ళ సంవత్సరం పార్టీ అది. మాది ఇప్పుడు కొత్తగా పెట్టిన పార్టీ 10 ఏళ్ళు అయింది. ఇప్పుడిప్పుడే మనం 2019లో పోటీ చేసాం, ఇప్పుడు 21 సీట్లతో పోటీ చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఏమైనా జరగచ్చు. 40 ఏళ్ళ పార్టీ ఉంది. బీజేపీ గతంలో 2 సీట్లు పోటీ చేసి ఈరోజు దేశాన్ని పరిపాలిస్తూ ఉంది కాబట్టి రాజకీయాలు ఏమైనా జరగచ్చు. అది ఈ క్వశ్చన్ కాదు. చంద్రబాబు గారి ఫ్యామిలీ అంటే 40 ఏళ్ళుగా వాళ్ళు రాజకీయాలు ఉన్నారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ నుంచి రాజకీయాలు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కుటుంబంలో ఎవరు రాజకీయాలు లేరు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాజకీయాలకు వచ్చారు. ఆయన వారసత్వం మాకందరికి వస్తుంది ఇంకా జనసేన భవిష్యత్తులో. కాబట్టి మేము ఒకటే, ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి దించాలనే ఆలోచనతో చేస్తున్న ఒక త్యాగం, పోరాటం తప్ప వేరే ఆలోచన లేదండి. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ కెన్యా నుంచి ఉన్నారు చారి గారు. చారి గారు మాట్లాడండి. ప్రతిభ గారు నమస్తే అండి. హౌ ఆర్ యు? నమస్తే అండి, ఫైన్ అండి. యా అండి, ఫైన్ అండి. గణయ్య గారు నమస్తే అండి. నా ఈ 4 క్వశ్చన్లు ఉన్నాయి, వాటికి ప్రతిదానికి కొంచెం ఆన్సర్ చేయండి సార్. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే మామూలుగా మీ జనసేనలో టికెట్లు ఇచ్చింది ఇప్పుడు వరకు మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, అదొకటి. ఇంకొకటి ఏంటంటే పోతిన మహేష్ గారికి లాస్ట్ వరకు టికెట్ ఇస్తానని చెప్పి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు. రెండోది, ఇప్పుడు వరకు మీ మేనిఫెస్టో అనేది ఏమీ లేదు, ఓన్లీ జగన్ గారిని గద్దె దించడమే అనేది మీ మేనిఫెస్టో లాగా అయిపోయింది సార్, అదొకటి. నాలుగోది ఫైనల్గా ఏంటంటే మామూలుగా మీరేమో వాలంటీర్లు నేమో ఒక ఇదండి దాన్ని వాలంటీర్ని ఒక గోండాల్లాగా రౌడీల్లాగా చూస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటారు వాలంటీర్లకి 10,000 ఇస్తాను, వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇస్తానని చెప్పి అంటారు. అంటే ఇక్కడ క్లాష్ అనేది అసలు అంటే జనాలకు అర్థం అవ్వట్లేదు అనమాట. మీరేమో వాలంటీర్ని ఇమీడియట్గా మా గవర్నమెంట్ రాగానే వాళ్ళని తీసేస్తాం అది అని చెప్పని మీరు అంటారు. చంద్రబాబు నాయుడు గారు లేదు లేదు వాలంటీర్లకి 10,000 ఇస్తాను, నేను వాళ్ళని రిజైన్ చేయొద్దు, వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఇస్తాను అది ఇది అని చెప్పి అని అంటారు. ఇది ఇంకొకటి, మీ మేనిఫెస్టోలో అసలు ఇప్పుడు వరకు మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో అవి ఇవన్నిటికీ కొంచెం ఆన్సర్ చెప్పండి సార్. థ్యాంక్ యూ. చారి గారు మంచి ప్రశ్న అండి. వాలంటీర్ల విషయంలో మీరు కొంచెం క్లారిటీ పెట్టుకోవాలి. వైసీపీ వాలంటీర్లు తీసేస్తాం, కొత్త వాలంటీర్లు వేసుకోవచ్చు, లేదా వైసీపీకి సపోర్ట్ చేసే వాలంటీర్లు మేము గుర్తించాం, వాళ్ళని పక్కకు పెడతాం, నిజాయితీగా పనిచేసే వాలంటీర్లు కొనసాగిస్తాం.
వైసీపీలో కొంతమంది వాలంటీర్లు మాత్రమే నేరాలు పాల్పడ్డారు, కొంతమంది వాలంటీర్లు మాత్రమే ఇక్కడ చాలా ఇబ్బందులు పెట్టారు, కొంతమంది వాలంటీర్లు మాత్రం ఉమెన్ ట్రాపింగ్ చేశారు, కొంతమంది వాలంటీర్లే పబ్లిక్ని డిస్టర్బ్ చేశారు, ప్రతి ఇంట్లో మ్యాటర్ గ్యాదర్ చేసి బయటికి ఇచ్చారని చెప్పాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వాలంటీర్ని చెప్పలేము ఎక్కడ మేము. ఇప్పుడు రేపు జనసేన టీడీపీ కూటమి రాగానే కొత్త వాలంటీర్లు వస్తారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది, కానీ వైసీపీ వాలంటీర్ ఉండడు. వైసీపీలో పనిచేసిన వాలంటీర్ పెట్టుకోం. ఎందుకంటే వాళ్ళందరూ పక్కా వైసీపీ కార్యకర్తలు వాలంటీర్గా మారారు కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టి నిజమైన వాలంటీర్లు ప్రజాసేవ చేసేవాళ్ళు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ టీడీపీ సంబంధించిన వాళ్ళు కాకుండా ప్రజలకు పనిచేసే చదువుకొని ఉద్యోగం లేని వాళ్ళు అలాంటి వాళ్ళకి వాలంటరీ సేవ చేసే వాళ్ళకి ఇస్తామే తప్ప గతంలోలాగా వైసీపీలో ఎవరైతే ఎలక్షన్ పనిచేసిన బూత్ ఏజెంట్లు కానివ్వండి, అక్కడున్న వైసీపీ నాయకులు కానివ్వండి, వాళ్ళైతే ఏజెంట్లకి వాలంటీర్గా ఇచ్చే ప్రసక్తే లేదు, కుదరదు. కిరణ్ గారు, దుబాయ్ నుంచి కాలర్ ఉన్నారండి, సురేష్ గారు. సురేష్ గారు, మీ ప్రశ్న అడగండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. నా క్వశ్చన్ అయితే ఏమీ లేదు సార్. హార్ట్లీ ఆల్ ది బెస్ట్ టు టీడీపీ, జేఎస్పీ అండ్ బీజేపీ కూటమి. ఓకే, ఇంకా టీవీ 9లో పైన స్క్రోలింగ్ అవుట్ చూస్తున్నాను, 23 సీట్లతో హ్యాపీగా ఉన్నారా అది అని చెప్పి. సో దీనికి వచ్చేసి కళ్యాణ్ బాబే క్లియర్గా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు. ఏంటంటే అంతకుముందు ఉన్న క్యాల్కులేషన్స్ ప్రకారం సీట్ల పంపకం జరిగింది అని చెప్పి. ఇక పోతిన మహేష్ గారి విషయం వచ్చేసి కళ్యాణ్ బాబు తెలిసే మేబీ క్యాండిడేట్ ఎలా అంటాడు అని. సో వాళ్ళందరూ సర్వే తీసుకునే కదా సార్ క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది. సో ఒకవేళ క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తుంటే ఇప్పుడు తర్వాత కూడా ఇలా చేస్తుంటే ఏంటి పరిస్థితి? అంతకుముందు ఆల్రెడీ రాపాక్ చేసిందంటే ఆయన తట్టుకోలేకపోయారు. సో నేను దుబాయ్ నుంచి రాయల్ గారికి, కిరణ్ రాయల్ గారికి, అటువంటి హార్ట్లీ ఫ్యాన్స్ అందరికీ సపోర్ట్ చేసుకుంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని సార్. రైట్ సురేష్ గారు, కిరణ్ రాయల్ గారు మీ ప్రశ్నకు సమాధానం ఇస్తారు. మనం చూస్తున్నాం వారధి కార్యక్రమంలో జనసేనలో అసంతృప్తి జ్వాలలు చల్లారినట్లేనా, అలాగే పొత్తులో దక్కిన 23 సీట్లపై హ్యాపీగానే ఉన్నారా, కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుందా, ఇలాంటి విషయాలన్నింటికి సంబంధించి ఈ రోజు వారధి కార్యక్రమంలో కిరణ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. కిరణ్ గారు, సురేష్ గారు అడిగిన ప్రశ్నలకు మీ సమాధానం. మేడం ఒకటే అండి, మంచి ప్రశ్న. సురేష్ గారు మంచి మా అభిమానిగా ఉన్నాడు. బట్ ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం కట్టుబడి ఉండాలని చెప్పినప్పుడు నిర్ణయం కట్టుబడి ఉంటాము. మేడం వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి, చెప్పండి. మేడం ఇక్కడ ఏమవుతుందంటే మనం పోతిన మహేష్ గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది అనిపిస్తుంది మేడం. ఎందుకంటే అతని గురించి తెలిసే అతని సీట్ ఇవ్వలేదు మేము. అంటే కొన్ని మాకు సర్వేస్ ఉంటాయి, ఇంటెలిజెన్స్ టీమ్ ఉంటుంది మాకు కూడా. అలా మాకు కూడా పోతిన మహేష్ గారి గురించి కొంచెం అప్డేట్ రావడం, అతను వైసీపీతో టచ్లో ఉన్న సంగతి తెలియడము, పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు పిలిచి మాట్లాడడము, సీటు కుదరదు కష్టమని చెప్పారు. అంటే పోతిన మహేష్ ఒకటే కాదు, చాలామందిని కూడా మా లాంటి వాళ్ళు చాలామంది పిలుచుకుని మాట్లాడారు, సీటు ఒకసారి కుదరదు, నెక్స్ట్ టైంకి ఇద్దాం, ఏదో చేద్దాం అని అన్నప్పుడు కొంతమంది అడ్జస్ట్ చేసుకోరు, కొంతమంది డ్రాప్ అయ్యారు. అలా ఉన్నప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోకుండా ఆయన సీటు కోసం మొండి పట్టుబట్టాడు. లేకపోతే ఇలానే చేద్దామని ఏదో ఆలోచనతో తన గురించి ఎక్కువ తక్కువ మాడితే అంత విలువ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అతను చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదు, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. పోతిన మహేష్ గారి గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఓటు ట్రాన్స్ఫర్ అనేది 100కి 95% ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది మేడం. ఎందుకు అవుతుందంటే ఆల్టర్నేట్ లేదు ఇంక మీకు. వైసీపీ వ్యతిరేకత ఓటు చెల్లడానికి ఆల్టర్నేట్ పార్టీస్ లేవు, ఒక జనసేన కూటమి తప్ప. కాబట్టి మాకు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది మేడం. అయితే కిరణ్ గారు, ఒక ఎన్ఆర్ఐ క్వశ్చన్ అడుగుతున్నారు. తిరుపతి నుంచి మీరు హరిప్రసాద్ గారు ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడ్డారు, కానీ వైసీపీ నుంచి జనసేనలో చేరిన చిత్తూరు నుంచి కాకుండా తిరుపతి నుంచి జనసేన టికెట్ ఇచ్చారు. మీకు కూడా పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు టికెట్ రాకపోవడానికి కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. మేడం ఇందాక చెప్పాను నేను, కొన్ని కారణాలు ఉంటాయి రాజకీయాల్లో. తిరుపతిలో నేను సీట్ ఆశించాను, కరెక్టే, కాదని చెప్పట్లేదు. అలాగే హరిప్రసాద్ గారు కూడా ట్రై చేశారు, కాదని చెప్పలేదు. అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే
ఇక్కడ మేము కూటమి టీడీపీలో ఉన్నాం. టీడీపీ కూటమిలో ఉన్నప్పుడు టీడీపీ కూటమిలో మాకుతో పాటు కలిసి పనిచేయాల ఆలోచన ఉన్నప్పుడు ఇక్కడ సీటు వస్తుందో రాదో పక్కకు పెడితే ఓ సర్వే కార్యక్రమంలో జరిగింది. అందులో మాకు ఎలా వచ్చిందో ఆయనకి ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఆయన వైసీపీ నుంచి వచ్చాడు. ఒక కాపు నాయకుడుని వైసీపీ వాళ్ళు అతని చిత్రహింసలు పెట్టారు. 52 నియోజకవర్గాల్లో గెలిచిన ఏకైక వైసీపీ ఎమ్మెల్యే అతను జగన్మోహన్ రెడ్డి అతన్ని చాలా నెగ్లెక్ట్ చేసి వాడుకొని వదిలేసిన బాధలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అతని మీద జాలి చూపించి ఇటువంటి వ్యక్తికి మనం అవకాశం కల్పించాలి, వయసులో పెద్దయినా మీకు భవిష్యత్తు ఉంది, మళ్ళీ నేను అవకాశం కల్పిస్తాను. జగన్మోహన్ రెడ్డి ఇతన్ని వాడుకొని వదిలేశాడు కాబట్టి ఇతనికి సీట్ ఇద్దామని ఆలోచనతో సీట్ ఇచ్చారు. అది కూడా ఇచ్చారు. తర్వాత మేము కూడా కొన్ని అలకలు పని చేయకపోవడము, అలగడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సెట్ అవుతాయి అన్ని సమయం వస్తుంది, ఎలక్షన్కి సమయం ఉంది కాబట్టి అవన్నీ కూడా సెట్ అవుతాయి మేడం. బట్ ఏమంటే రీజన్ ఏమంటే ఓ బలమైన కాపు సామాజిక వర్గం సంబంధించిన నేత అతను ప్రజారాజ్య పార్టీలో పనిచేశాడు. ఆయన సీట్ రాకపోవడం, జగన్మోహన్ రెడ్డి వాడుకొని వైసీపీలో ఒక్క కాపు నేస్తా కూడా సీట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చారు తప్ప ఇంకా ఇక్కడ ఏమి ఇష్యూస్ ఏం లేవు. మాకు కొన్ని చెప్పారు, నెక్స్ట్ అధికారులు రాబోతున్నాం, అనేక పదవులు ఉన్నాయి, నెక్స్ట్ మీరు రెడీ అవ్వండి అని చెప్పి కూడా కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టే మేము కూడా ఇంకా అడ్జస్ట్ అవ్వలేం. ప్రతి ఒక్కరు పోతిరి మహేష్లాగా బయటికి రాలేము కదా, కొన్ని తప్పదు, ఉండాలంతే. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ న్యూయార్క్ నుంచి శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే కిరణ్ రాయల్ గారు. ఒక 2-3 క్వశ్చన్స్ అండి. ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, సంక్షేమ పథకాలు ఉండవు అని వైసీపీ పార్టీ ఈ బెదిరింపు చర్యలకు పాల్పడుతుంది కదా, ఆ సంక్షేమ పథకాల పైన ఇంకాస్త గట్టిగా ప్రచారంలో చెబితే బాగుంటుందేమో అనిపిస్తుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ అండ్ ఓటింగ్ లిస్ట్ ఆల్టరేషన్. సో పోల్ బూత్ మేనేజ్మెంట్ పైన చాలా గట్టిగా ఒక ప్రణాళిక వేసుకోవాలి. తర్వాత ఈ దొంగ ఓట్ల పైన లేకపోతే ఓటింగ్ లిస్ట్ ఆల్టరేషన్ పైన కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని వాటిని కూడా ట్రాక్ చేసుకుంటూ, ఎందుకంటే చాలా ఆల్టరేషన్స్ జరిగే ప్రమాదం ఉంది, దానిపైన మరి ప్రణాళిక ఉందా? ఇంకొకటి క్లియర్ గా మేనిఫెస్టో అండ్ డెవలప్మెంట్ పరంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న నిడదవోల్లో అక్కడ లోకల్ ఇష్యూస్ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారండి. చెప్పాలంటే చాలా క్లియర్ గా ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యల పైన వెరీ ఫోకస్డ్ స్పీచ్ చాలా బాగుంది. అలాగే ఇంకాస్త డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో కూడా ఎలాంటి అభివృద్ధి చేస్తాము ఏంటి అన్నది మేనిఫెస్టోని ఇంకా ప్రజల్లోకి బాగా తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పుడు చేస్తారు. తర్వాత ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, సునీత గారు తర్వాత షర్మిల గారు ఇద్దరు చెల్లెళ్ళు వైసీపీకి ఓటు వేయొద్దు అని చెప్పారు కదా, అది జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలండి. బాబాయ్ మర్డర్ కేసు ఏమైంది? అసలు ఆ బాబాయ్ 5 సంవత్సరాలైనా ఆ మర్డర్ కేసు పైన అతీగతి లేదు. పాపం సునీతమ్మ గారు తిరుగుతూ ఉంది. సునీతమ్మ గారి ఇంటర్వ్యూ కానీ ప్రెస్ మీట్ కానీ కొన్ని ఛానళ్ళు ఇవ్వరు. అమ్ముడిపోయిన మీడియా ఛానళ్ళు కొన్ని ఉన్నాయి, పాపం ప్రసారం చేయరు. కాబట్టి కొన్ని అయితే ఇంకా పొత్తుల పైన బాగా చెడు ప్రచారం చేసే మీడియా ఛానళ్ళు కొన్ని దాపురించాయి. కాబట్టి ఈ పొత్తుల పైన చెడు ప్రచారాన్ని మీరు పట్టించుకోకుండా ఇంకా గట్టిగా ఇలాగే ముందుకెళ్తే ఇంకా బాగా రిజల్ట్స్ ఉంటాయి సార్ అని నేను అనుకుంటున్నాను. దాని గురించి ఏమంటారు? రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు, మంచి ప్రశ్న వేశారు. ఒకటే అండి, సునీత గారు, షర్మిల గారు చేస్తున్న ప్రచారాన్ని మేము డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే దాన్ని మేము వాడుకొని రాజకీయం చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఒకటే, హూ కిల్ బాబాయ్ అని చంద్రబాబు గారు ప్రతి చోట చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అడిగారు, బాబాయ్ హత్య, కోడి కత్తి డ్రామాలు ఇవన్నీ కూడా అనేకసార్లు చెప్పాం మేము. ప్రజలకు తెలుసు. సొంత బాబాయ్ జరిగి కర్నూలులో సిబిఐ రావడము, వాళ్ళని అడ్డుకోవడము, హైకోర్టులో ఎప్పుడైతే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తానని చెప్పడం, జగన్ ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ మంతనాలు జరగడం, మొత్తం లాబింగ్ ప్రజలు చూస్తున్నారు. ప్రజలే అమాయకులేం కాదు. ఈ రోజున జనరేషన్లో టపక్కమని ఏం చేసినా పట్టేస్తున్నారు జనం. కాబట్టి అవినాష్ రెడ్డే మర్డర్ చేశారని చెప్పి సొంత చెల్లి చెప్తా ఉంది, సొంత వివేకానంద రెడ్డి కూతురు చెప్తా ఉంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న సిబిఐ కానీ అప్పుడు ఏమీ చేయలేకపోయింది. ఖచ్చితంగా రేపు అధికారంలో రాగానే వీళ్ళందరూ లోపల పెడతాం. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అందరూ లోపల పెడతాం. ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అనేక కేసులు పెట్టిన ఈ జనసేన, టీడీపీ నాయకుల మీద ఎవరైతే కేసులు పెట్టారో
అవి కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అన్నీ కూడా విచారించి ప్రతి ఒక్కటి లోపల పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సగం మంది ఎమ్మెల్యేలు అలిసి లోపలే ఉంటారేమో రేపు అధికారం మారితే. ఇది మాత్రం పక్కా అండి. కిరణ్ గారు, పార్టీకి ఇచ్చిందే 23 సీట్లు, చాలా తక్కువ కేటాయించారు అని చాలా విమర్శలు వచ్చాయి సీట్ల కేటాయింపప్పుడు. కానీ ఇప్పుడు ఆ 23 సీట్లలో కూడా వైసీపీ నుంచి వచ్చి జాయిన్ అయిన నేతలు ఉన్నారు, టీడీపీ నుంచి వచ్చి జాయిన్ అయిన నేతలు ఉన్నారు, వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. నిజానికి రియల్గా జనసేనలో పనిచేసి కష్టపడిన నేతలకు ఎన్ని సీట్లు కేటాయించారు? మేడం దాదాపు 14 సీట్లు దాకా జనసేనలో ఉన్న వ్యక్తులకు ఇచ్చామండి. ఒక 7 సీట్లు మాత్రము కొన్ని కారణాల రీత్యా వాళ్ళు వైసీపీకి వెళ్ళిపోతారని తెలిసిందో, లేకపోతే వైసీపీ సర్వేలో బ్యాడ్గా ఏమైనా ఉందనో, లేకపోతే వైసీపీ టచ్లో ఉన్నారనో, లేకపోతే అక్కడ ఉన్న సమస్యలు బట్టో, లేకపోతే కొన్ని ఈక్వేషన్స్ బట్టో సీట్ రాలే. ఇందాక నేను చెప్పా మా తిరుపతి సీట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే తిరుపతి గెలిచేలాంటి సీటు. ఇక్కడ రాయలసీమలో కాపు సామాజిక వర్గం చాలా పెద్ద సామాజిక వర్గం. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేసి ఎమ్మెల్యేకి మనం సీట్ ఇస్తే కనీసం సామాజిక వర్గానికి ఉన్న సంబంధించి ఆ పెద్ద మనిషికి న్యాయం చేస్తామన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చార సంగతి కూడా మేము గతంలో చెప్పాం. అది మా కళ్యాణ్ గారు నిన్న మొన్న తెలియజేశారు. కాబట్టి అలా ఉంటాయి, కొన్ని కారణాలు ఉంటాయి. కాబట్టి మేడం దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కిరణ్ గారు, ఇక్కడ జన సైనికుల ఆవేదన ఏంటి అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు ప్లేస్ చేశారు, ఓకే. కానీ వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరి, ఆరణి లాంటి వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వడంతో వాళ్లలో ఉన్న అనుమానాలు ఏంటంటే వీళ్ళు నిజంగా పార్టీ కోసం పనిచేస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు. మేడం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉన్నారు మేడం. ఏమైనా జరగచ్చు. ఎందుకంటే ఈరోజు టీడీపీలో కూడా సగం సీట్లు నాకు తెలిసి ఒక 144 సీట్లలో ఒక 30 సీట్ల దాకా వైసీపీ చూసిన వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమంటే ఒకటే లక్ష్యం అండి, ప్రభుత్వం రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. కొంతమంది మంచి వ్యక్తులు కూడా వైసీపీలో ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు వైసీపీలో ఉన్నారు, జగన్తో బలిచిలేకున్నారు. అలాంటి వాళ్ళు రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలని ఉన్న వ్యక్తుల్నే సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మేము సీట్లు ఇవ్వాలంటే దాదాపు మాకు ఇంకా వైసీపీలో టచ్లో 20 మంది ఉన్నారు, వాళ్ళకంతా ఇవ్వలేము కదా. ఎవరైతే నిజంగా ప్రజలకు సేవ చేయాలో మంచి నాయకులు, ఎటువంటి ఆరోపణలు లేక నాయకులు ఇద్దామని ఆలోచన సర్వే చేసేటప్పుడు అలాంటి వాళ్ళని తీసుకున్నాం తప్ప చేర్చుకోవాలి వైసీపీ వాళ్ళు అంటే ఇంకా పూర్తిగా చేర్చుకుంటాం మేడం. అది కుదరదు మేడం. అంటే క్షేత్రస్థాయిలో వస్తున్న ఈ వర్గ విభేదాలు భవిష్యత్తులో ఎన్నికల్లో ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి, ఎంతవరకు ఓటమికి కారణమయ్యే సిచ్యువేషన్స్ కూడా ఏర్పడతాయి అనేది జన సైనికుల ఆవేదన. మేడం 1-2 చోట్ల ఉండొచ్చేమో, ప్రతి రాష్ట్రంతో ఉండదు మేడం ప్రభావం. ఎందుకంటే అందరూ అసంతృప్తులంతా కూడా పవన్ కళ్యాణ్ గారు రేపటి నుంచి అందరితో మాట్లాడతారని సమాచారం ఉంది. ఆయన పిలిచి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. పెద్ద యుద్ధాలు ఏం జరగవు. పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడితే మాకంతా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది వింటాము. అంత యుద్ధాలు ఏం జరగవు. పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడి సెట్ చేసి ఏదో ఆల్టర్నేట్ చేద్దాము, ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి, అవి చేస్తాం ఇవి చేస్తాం చెప్తే కార్యకర్తలు డిసప్పాయింట్ కారు, నాయకులు డిసప్పాయింటింగ్ కారు. ఎందుకంటే మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి కట్టుబడి వచ్చాము. ఎప్పుడైతే కూటమిలోకి వెళ్ళామో అప్పుడే అనుకున్నాం త్యాగం చేయాల్సింది తప్పదు ఆ డిసిషన్ తీసుకున్నాం. కాబట్టి ఆ త్యాగానికి సిద్ధమయ్యాము. 1-2 చోట్ల గొడవలు జరుగుతాయి, అవి సద్దుమనుతాయి. ఆ 1-2 చోట్ల కోసం 173 స్థానాలు వదులుకోలేము కదా. కాబట్టి ఆ 1-2 కోసం దానికి ఆల్టర్నేట్ ఏమున్నాయో చేయడానికి కూడా కళ్యాణ్ గారు సిద్ధమవుతున్నారు. అవన్నీ కూడా సెట్ చేయబోతున్నారు మేడం. అంటే మీరు ఆశించిన టికెట్ రానప్పుడు మిమ్మల్ని పిలిచి పవన్ కళ్యాణ్ మాట్లాడారు, మీకు ఒక భరోసా కల్పించారు. మరి పోతిన మహేష్ బయటకు వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆయన్ని పిలిచి మాట్లాడలేదే, ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేయలేదు ఎందుకని? దీనికి ఏదైనా మీకు పర్ఫెక్ట్ రీజన్ తెలుసా? మేడం మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? చెప్పండి. ఇంతవరకు నన్ను కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడలేదు. 2 మంత్స్ అయింది, 3 మంత్స్ అయింది. అదేంటి ఇందాక మీరు చెప్పారు కదా జాయిన్ చేసింది నేనే ఇస్తామన్న భరోసా ఇచ్చారు అని మీరే అన్నారు కదా. ఇస్తాం అంటే చెప్తున్నా, అందరితో నాగబాబు గారు మాట్లాడారు. పోతిన మహేష్ కన్నా 3 సార్లు అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఈ నెల రోజుల్లో పోతిన మహేష్ 3 సార్లు కలిశారు. ఆయన 3 సార్లు కలిసి కూడా అర్థం చేసుకోలే. నేను కలవకపోయినా అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారి మనసుని. నాగబాబు గారు 2 సార్లు పిలిచి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నారు. రేపు తిరుపతికు లేదంటే ఎల్లుండు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. తిరుపతిలో ఉన్న అన్ని కూర్చొని మాట్లాడతామని చెప్పి హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము పనిచేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యతిరేకత, వైసీపీ వ్యతిరేకత ఓడించాలన్నప్పుడు ఒక ఆప్షన్ లేదు కాబట్టి చేయాలి. ఖచ్చితంగా ఒకరు ఇద్దరిని పిలిచి మాట్లాడలేదంటే సమయం కుదరకో, లేకపోతే అక్కడ ఉన్న డిస్టర్బెన్సో, లేకపోతే వీళ్ళు గట్టిగా సీట్ పెడతారనో, లేకపోతే అలుగుతారనో, బాధపడతారనో, వాళ్ళ బాధని మేము వినాలనో ఆలోచనతో నాయకులు ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు టైం తీసుకొని అన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అందులో భాగంగా పోతిన మహేష్ని 3 సార్లు పిలిచి మాట్లాడారు. అతను ఆ మాట్లాడా కూడా అతను వెళ్ళిపోయాడు. మేము మాట్లాడకపోయినా ఉన్నాము.
అంటే మాలాంటి జన సైనికులు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళంతా గుర్తించి పవన్ కళ్యాణ్ గారు టెస్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఉంటారా ఊడిపోతారా అని. ఆ ఉంటారనే వ్యక్తులతో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 2-3 రోజులు కలుస్తున్నారు. రేపు తిరుపతికి రాబోతున్నారు, లేదా తిరుపతి మమ్మల్ని పిలిపిస్తారని చెప్పి కూడా మాకు సమాచారం ఉంది. వెళ్తున్నాం మేడం, మాట్లాడతాం. తర్వాత నెక్స్ట్ డిబేట్లో ఖచ్చితంగా ఏం మాట్లాడారో కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం మేడం. రాజేష్ గారు కెనడా నుంచి లైన్లో ఉన్నారండి మీతో మాట్లాడడానికి. రాజేష్ గారు, మీ ప్రశ్న అడగండి. హాయ్ అండి, యాంకర్ గారికి, కిరణ్ గారికి, ఇద్దరికి నమస్తే అండి. నమస్తే. సో నాకు ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒక 4 క్వశ్చన్స్ కిరణ్ గారికి, ఒక క్వశ్చన్ TV9కి. నేను లాస్ట్లో మీకు అడుగుతా అండి. ఫస్ట్ కిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్ ది బెస్ట్ అండి. మీ పార్టీకి మీరు ఖచ్చితంగా గెలిచి వెళ్ళాలని డెఫినెట్గా మేము కోరుకుంటున్నాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ అండి, మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందండి? ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, చంద్రబాబు నాయుడు అన్నవాడిని నమ్మలేమన్నమాట. ఇప్పుడు మీ పార్టీలో చాలా మంది టీడీపీ వాళ్ళే ఉన్నారు. రేపు వాళ్ళంతా వెళ్ళి జనసేనని విలీనం చేసేస్తే అప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది? ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ విత్ దట్ పర్సన్. అది ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్, లోకేష్ గారిని ఈ మధ్య చూస్తున్నాం కదా, చాలా ప్రచారాల్లోని చాలా మీటింగ్స్ లోని ఆయన్ని దూరం పెట్టినారండి. సో దీని వెనుక ఏమైనా రీజన్ ఉందా? అంటే ఈ పొత్తులో అసలు లోకేష్ ఉండకూడదు, మనమే మెయిన్ కేసు ఉండాలి, అట్లా ఏమైనా డిస్కషన్ జరిగిందండి? ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, మెయిన్ గా హూ కిల్డ్ బాబాయ్ అన్న కాన్సెప్ట్ ని ఎందుకు ఎక్కువ తీసుకెళ్ళలేకపోతున్నారండి ప్రజల్లోకి? రైట్ అండి, కాల్ కట్ అయినట్లుంది. కిరణ్ గారు, మీరు ఆన్సర్ చెప్పండి. సార్, రాజేష్ గారు మొట్టమొదటి ప్రశ్నకి చంద్రబాబు గారి గురించి మీరు ఎక్కువ జనసేన పార్టీ గురించి ఎక్కువ ఆలోచిస్తారేమో అనిపిస్తుంది. టెన్షన్ పడకండి, పవన్ కళ్యాణ్ గారి అమాయకుడేం కాదు. దశాబ్ద పాటు మా ఒక్క కూటమి ఉండాలని చెప్పి కోరుకున్నారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం పూర్తిగా వెనకబడిపోయింది. ఈ రాష్ట్రం డెవలప్ కావాలంటే చంద్రబాబు గారి సారథ్యంలో జరగాలి, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరగాలి, మోడీ గారి ఆశీస్సులతో జరగాలని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ జరగనప్పుడు కొంచెం టైం తీసుపడుతుంది. చంద్రబాబు గారికి కళ్యాణ్ గారికి మంచి అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఇద్దరు మంచి అండర్స్టాండింగ్లో ఎక్కడ తగ్గాలో ఆయన తగ్గుతున్నాడు, ఎక్కడ తగ్గాలో ఈయన తగ్గుతున్నాడు. కాబట్టి ముందుకెళ్తున్నాం. ఏం ప్రాబ్లం లేదు, మాకున్న సమాచారం అయితే ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. జనసేన పార్టీకి ఎటువంటి డోకా లేదు, ఎక్కడ విలీనం చేసే ప్రసక్తే లేదు, ఎక్కడ మన పార్టీని మోసం చేసే ధైర్యం వాళ్ళకి లేదు, మోసపోయేంత అమాయకత్వాలు జనసైనికులు లేరు. ఇది క్లియర్ అండి. ఇంకా హూకెళ్ళి బాబాయ్ అనేది ఆల్రెడీ మనం దాన్ని వాడుకోకూడదు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు, ఇప్పుడు శర్మిల గారు వాళ్ళ చెల్లె వచ్చారు, వాళ్ళే మాట్లాడుతున్నారు రోజు. మనకెందుకు ఆ పని? వాళ్ళ పంచాయతీ వాళ్ళే చూసుకుంటాం, మనకి అవసరం లే. మన ప్రచారం మనం చేసుకుంటాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గురించి, హూకిల్ బాబాయ్ గురించి వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే తిట్టుకుంటున్నారు. వాళ్ళకే వదిలేద్దాం సార్ ఈ విషయాన్ని. రైట్ కిరణ్ గారు, మనం పోతిన మహేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాము. అంటే మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్తున్నా కూడా ఈరోజు ఆయనే హాట్ టాపిక్ అయిపోయారు. పోతిన మహేష్ గారి ఆయన చేసిన కమెంట్స్లో పార్టీ స్థాపించినప్పుడు ఏదైతే సిద్ధాంతాలు అనుకున్నామో ఆ సిద్ధాంతాల మీద ఇప్పుడు పార్టీ కట్టుబడి లేదు అని, అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద, ఆయన వైఫ్ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు పబ్లిక్లో. దీని గురించి మీరేమంటారు? అది పోతిన మహేష్ గారి కామెంట్స్ కాదండి, అది తాడేపల్లి ప్యాలెస్ కామెంట్స్. అవి పోతిన మహేష్కి పేపర్ స్క్రిప్ట్ పంపించారండి వాళ్ళు మాట్లాడమని చెప్పి. ఇప్పుడు ఆయన రాజీనామాకి, ఆయన వెళ్ళిపోవడానికి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీకి సంబంధం ఏమైనా ఉందా? అసలు సంబంధమే లేదు. అసలు దాన్ని తీసుకురావడం మాట్లాడింది కేవలం అది సజ్జల గారి డైరెక్షన్లో, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో. ఆ డైరెక్షన్లో ఆ ఒక్క రాసుకొని వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ఎందుకు చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి ఎవరు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన సమస్యలు అనుకుంటా, ఎవరు ఫ్యామిలీస్ అనుకుంటా ఎవరు మాట్లాడము. రాజకీయాలకు నీకు నచ్చలా, నువ్వు వెళ్ళిపోనట్టు వెళ్ళిపో, అంతేకాని దాని గురించి మళ్ళీ మాట్లాడము, దాన్ని డిస్కస్ చేయడము. అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముందే వెళ్ళిపోతున్నా సమాచారం, ముందే ప్యాకేజు, ముందే పదవి అన్నీ మాట్లాడుకున్నాడు. కాబట్టి వెళుతూ బురద చల్లి వెళ్ళాలి, ఎక్కువ చల్లాలి, బాగా తక్కువ కాదు, బాగా చల్లాలనే ప్రయత్నంలో వెళ్ళాడు. వెంటనే అటాక్ టు జనసేన అటాక్ చేయడం స్టార్ట్ చేసింది.
తగ్గాడు. అంటే అతను ఇంకా వెళ్ళేవాడు ముందుకి. నా దగ్గర ఏదో ఉన్నాయి అవన్నీ మాట్లాడేవన్నీ ఏమి లేదండి. జనసేన అటాక్కి స్టాప్ అయ్యాడు. అతను కూడా తెలుసుకున్నాడు మనం మాట్లాడవన్నీ అవాస్తవాలు ఎక్కువ మాట్లాడకూడదని చెప్పి కట్ అయ్యాడు. కాబట్టి ఒకటి పోతిన మహేష్ గారు వెళ్ళిపోయాడు. ఆయన కొత్త జీవితం, కొత్త రాజకీయ జీవితం బాగుండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎలా ఉంటాడో తెలియదు. ఎందుకంటే పనిచేసే చోట కష్టపడి పనిచేయాలని ఆలోచన మేము వచ్చాం. కమిట్మెంట్ అందరూ ఉన్నాం. కాబట్టి ఆయనకి ఏ కమిట్మెంట్ ఉందో, ఏ కనెక్టర్ ఉందో మాకే తెలియదు. కాబట్టి మహేష్ గారు లాంటి వ్యక్తులు ఒకరు పోతే 100 మంది జనసేన పార్టీ తయారు చేసుకుంటుంది. అయితే నాగబాబు గారి గురించి కూడా ఆయన ఒక కమెంట్ చేశారు. అనకాపల్లిలో డబ్బులు వసూలు చేయడం వల్లే ఆయనకి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇవ్వలేదు అనేది. కానీ నిజానికి నాగబాబు గారు అనకాపల్లి సీటును త్యాగం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది, మీ అభిప్రాయం ఏంటి దాని మీద? మేడం, అనకాపల్లి నిజంగా నాగబాబు గారు కంటెస్ట్ చేయాలని చెప్పి వెళ్ళారండి. నిజంగానే ఇల్లు తీసుకున్నారు. అక్కడ 1 వీక్ 10 డేస్ సర్వే చేశారు, వర్క్ చేశారు. ఆయనకి ఎంపీ కావాలని కోరిక ఉండేది. పాపం ఎప్పటి నుంచో ఉంది కోరిక. ఆడేమైందంటే మనకున్న సీట్లు తక్కువ, బీజేపీ మన పార్టీలో ఉంది, మేము ఆల్రెడీ కమిట్ అయ్యాం బీజేపీతో. ఇంకా బీజేపీకి న్యాయం చేయాలి. బీజేపీ మోడీ గారంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టము. చంద్రబాబు గారి కన్నా ఎక్కువ ఇష్టం మోడీ గారంటే. మోడీ గారు లేకపోతే ఎలక్షన్ చేయలేను, బీజేపీ లేకపోతే కలిసి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్పడంతో ఇంకా చంద్రబాబు గారు కూడా కొన్ని సీట్లు త్యాగం చేశారు. ఆ ఇచ్చిన సీట్లలో మేము త్యాగం చేస్తాము బీజేపీకి. ఆ త్యాగం వల్ల మాకు సీట్లు తగ్గిపోయినాయి. ఇంకా వాళ్ళకి కొన్ని కావాల్సి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా తప్పదు అని ఆలోచన ఉన్నప్పుడు ఆ సీట్ త్యాగం చేయాల్సి వచ్చింది. నాగబాబు గారు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్లో. ఆయనకి ఏముందండి, పార్టీ ఏం మందే కదా, ఏం కాదు అనే ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకున్నారు మేడం. అదే మీరు ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే మీరు చెప్పారు బయట నుంచి వచ్చిన నేతలను ఎంకరేజ్ చేయడానికి టికెట్లు కేటాయించారు అని. కానీ ఇక్కడ రేజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ సొంత మనుషులకి టికెట్ ఇచ్చుకోలేకపోయారు, తనని నమ్ముకున్న వాళ్ళకి టికెట్ ఇచ్చుకోలేకపోయారు. పార్టీ మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి జనసేనని జనంలోకి వెళ్ళేలా చేసిన నేతలకు కూడా టికెట్ ఇచ్చుకోలేకపోయారు. మరి అలాంటప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఈ త్యాగాలు అనేది జన సైనికులు అడుగుతున్న ప్రశ్న. కరెక్టే మేడం, రాజకీయాల వ్యూహాలు ఉంటాయి. కొంతమంది సీటు తీసుకుంటారు, ఎలక్షన్ చేసుకోలేరు, ఎలక్షన్ చేసుకోగలరా, సీటు తీసుకుని ఆ సీటు పోగితే మళ్ళీ అది జగన్కి ప్లస్ అవుతుందేమో. కాబట్టి అన్నీ ఆతి చూచి బాగా అబ్జర్వ్ చేసి ప్రతి సీటు కూడా గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసి వెళ్ళి తీసుకునే సీట్లు మీరు చూడండి. రేపు 21 సీట్లో మేము దాదాపు 90% కొడతాం, 90% గెలుస్తామంటే అంత డీప్ సర్వే చేశాం. కాబట్టి అక్కడ కొన్ని త్యాగాలు చేసే అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో వ్యక్తి పార్టీ కోసం జెండా మోస్తాడు, పని చేయాలి, అతని సీట్ ఇవ్వాలి అని ఇచ్చేస్తాం అనుకో, రేపు ఏమైనా తేడా జరిగింది అక్కడ ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ జగన్ ప్రభుత్వం అంటే 23లో ఎన్ని గెలుచుకుంటారని మీకు పక్కాగా మీరు చేసిన రివ్యూలో మీకు తెలుస్తుంది? 23కి 23 గెలుస్తారా మేడం? 21 ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేసిన దాదాపు 19-20 కొడతాం మేడం ఖచ్చితంగా. 2 ఎంపీలు కొడతాం, మొహమాటం లేదు. ఓకే, అంటే సర్వే చేయించారా మీరు? సర్వే చేయించారా మీరు? ఇచ్చిన ఎవరికైతే టికెట్స్ కేటాయించారో సర్వే జరుగుతోంది. ప్రతి వీక్ సర్వే రిపోర్ట్ వస్తుంది మా దగ్గర. మేడం ప్రతి వీక్ సర్వే ఉంటుంది, ప్రతి వీక్ సర్వే రిపోర్ట్ వస్తుంది. ప్రతి వీక్ సర్వేలో మారుతున్నాం. ఎక్కడ మైనస్ ఉన్నా, ఎక్కడ ఏమున్నా వెంటనే అక్కడి నుంచి మాకు ఆఫీస్ ఇచ్చి ఆ క్యాండిడేట్కి కాల్ వెళ్తుంది. అవన్నీ కూడా అప్డేట్స్ చేస్తున్నాం. పెద్ద సంస్థ పనిచేస్తుంది ఇక్కడ మాకు. రైట్ అండి, కాలర్ లైన్లో ఉన్నారండి మస్కట్ నుంచి శ్యామ్ సుందర్ గారు. శ్యామ్ సుందర్ గారు, మీ ప్రశ్న అడగండి. హలో, నమస్తే అండి కిరణ్ రాయల్ గారు. హలో హలో, కెన్ యూ హియర్ మీ అండి? నమస్తే సార్. కెన్ యూ హియర్ మీ? యా టెల్ మీ సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ద great effort that all the three parties have combined and then fighting against the YSRCP. Sir, just I would like to know what are the key areas that you would like to incorporate in the manifesto and manifesto lo what are the key areas and the focused areas ఏమైనా ఉన్నాయా? సార్ శ్యామ్ సుందర్ గారు, ప్రతి కాన్స్టిట్యున్సీకి పోయినప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో మేనిఫెస్టోని మేము పబ్లిక్కి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు 21 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయబోతున్నారు. అలాగే కొన్ని టీడీపీ స్థానంలో ప్రచారం చేయబోతున్నారు. అక్కడ ముందుగానే ప్రచారానికి వెళ్ళే ముందు అక్కడ ఉన్న సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు మేము ముందే గుర్తించి మేము రేపు ప్రభుత్వం రాగానే ఆ సమస్యలు పరిష్కరిస్తామని మేనిఫెస్టో ఉన్నాం.
ఊరికే మేనిఫెస్టో అంటే మొత్తం రాష్ట్రం అంతా ఒక మేనిఫెస్టో ఉంటుంది. అట్ టైం మెయిన్ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళినప్పుడు డీప్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సమస్యలు, వాటరు, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు, స్కూళ్ళు, హాస్పిటలిస్టు, ఇవన్నీ ఏమున్నాయో లేవా, అక్కడ మార్పులు చేర్పులు ఏమున్నాయో ఇవన్నీ కూడా మేనిఫెస్టో కింద పెట్టుకొని లోకల్ మేనిఫెస్టో అండ్ స్టేట్ మేనిఫెస్టో 2 మేనిఫెస్టో తీసుకుని వెళ్తున్నాం. కాబట్టి మేనిఫెస్టో విషయంలో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేనిఫెస్టో ఏమైతే చెప్తున్నామో అవన్నీ నెరవేరుస్తాం. అట్ టైం చెప్పిన దానికన్నా ఎక్కువ చేసి చూపిస్తాం. కిరణ్ గారు, కమ్మలకి కాపులకి మధ్య దశాబ్దాలుగా వైరం నడుస్తుంది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఓట్ షేరింగ్ అనేది ఎంతవరకు సాధ్యం? మేడం మనం 1985-90 లేదు మేడం, మనం 24కి వచ్చేసాం. ఇంకా కులాల మధ్య చిచ్చు ఎక్కడ ఉంది? చాలా తక్కువ ఉంది మేడం, చాలా తక్కువ జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో అయితే మాత్రం కుల రాజకీయమే జరుగుతుంది. కులాలను చూసి ఓట్లు వేస్తారు. ఈ ఎలక్షన్ అయితే అలా జరగదని నా నమ్మకం. కానీ కిరణ్ గారు, కాపులకి అండగా ఉంటారని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు టికెట్ల కేటాయింపులో కాపులకి ఎంతవరకు టికెట్స్ కేటాయించారు అనేది ముద్రగడ పద్మనాభం కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా కొన్ని విమర్శలు, ఘాటైన విమర్శలు చేశారు. డ్రామాలు సినిమాల్లో చేసుకో, పాలిటిక్స్లో పనికిరావు డ్రామాలు అని చెప్పేసి ఘాటైన కమెంట్సే చేశారని మీరు వినే ఉంటారు. మేడం ముద్రగడ్డ తాత మేడం మాకు అందరికీ పెద్ద అయిన లేఖల రాజకుమారుడైనా లేఖలు ఎక్కువ రాస్తూ ఉంటాడు. ఇప్పుడు లేఖలు పోయి ప్రెస్ మీట్లకు వచ్చాడు. ఆయన మాటల కామెంట్ పట్టించుకునే అవసరం. ఆయన ఎప్పుడో జమానా కాలంలో కాపులు చిచ్చుపెట్టి కాపుల్ని ఎదగనీయకుండా చేసింది కారణమే ఆ ముద్రగడ్డ, హరిరామ్ జోగయ్య. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ జమానాల్లో కాపుల్ని భయపెట్టి భయభ్రాంతికి గురి చేసి వాళ్ళని ఒక పాలేరుతనంలో చూసిన కాపుల్ని చేసింది వాళ్ళు. కాబట్టి అప్పుడున్న కాపులు ఎవరు, ఇప్పుడు కాపులు చాలా మెచ్యూర్గా. ఈరోజు కాపులు అన్ని కంట్రీస్లో కాపులు ఒక బలమైన సామాజిక వర్గంగా బలంగా నిలబడినారు. దానికి కారణం ఏమంటే కాపుల్లో ఒక ఐక్యత వచ్చింది, వాళ్ళకి చాలా టాలెంట్ వచ్చింది. ఈరోజు కాపులతో కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటున్నారు. కాపులు ఒకటే అన్ని కులాలతో పాటు కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటున్నారు. కాపులకు పెద్దన్న పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్నారు. అటే కాపులకు కూడా ప్రధాన స్థానంలో మంచి సీట్లు ఇచ్చాము మేము, గెలిచే సీట్లన్నీ కూడా. కాబట్టి కాపులు ముద్రగడ్డ కామెంట్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముద్రగడ్డ వైసీపీ పేటీఎం బ్యాచ్ కాబట్టి ఆయన మమ్మల్ని తిట్టడానికి వచ్చాడు. ఆయన తిడుతూ ఉంటాడు, మేము కౌంటర్ ఇస్తూనే ఉంటాం. ఆయన తిట్టడం వల్ల మాకు జరిగేది ఏమీ లేదు. ఆయనకి నిజంగానే అంత బలం ఉంటే జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చేవాడు కదా, ముద్రగడ్డ కొడుక్కో. వాళ్ళకి అంత సినిమా లేదు కాబట్టి పక్క కూర్చోబెట్టి పెయిడ్ ఆర్టిస్ట్గా మాట్లాడిస్తున్నాడు. కాబట్టి ముద్రగడ్డ పట్టించుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదు మేడం. హరిరామ జోగయ్య గారి వ్యాఖ్యలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారి మంచి కోరుతూ ఆయన ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు, లేఖల మీద లేఖలు రిలీజ్ చేస్తూ ఉంటారు. అసలు పట్టించుకోరా ఆయన్ని? మేడం హరిరామ్ జోగయ్య సలహాలుగా పాటించుంటే ఈ పాటికి కూటమి ఉండేది కాదు. ఎప్పుడో కూటమి చెడిపోయేది, కూటమి విడిపోయేది. కాబట్టి ఆయన మాటలు పట్టించుకుంటే మేము కూటమి మీద బయటకు వచ్చి కొట్టాడాలి. మాకు అవన్నీ పట్టించుకోవసరం మేడం. వాళ్ళేదో పెద్దవాళ్ళు రాసుకుంటారు, పండిపాట లేకుండా రాసుకుంటారు. ఆ లేఖలను చూసి పక్కన పెడతా ఉంటారు. ఆ లేఖలను పట్టించుకుని రాజకీయాలు ఆడ చేస్తాం మేడం. వాళ్ళ లేఖలే వాళ్ళకి అంత రాజకీయాలు తెలుసుంటే ఈ పార్టీకి హరిరామ్ జోగి కొడుకు ఎప్పుడో పెద్ద పోస్ట్కి వెళ్ళేవాడు. ఈయన మన ముద్రగడ్డ పోస్ట్కి వెళ్ళేవాళ్ళు. వీళ్ళకి ఇప్పుడు పరిస్థితులు ఏమీ లేక కాపు కార్డు వేసుకొని, కాపు కులం కార్డు వేసుకొని జగన్మోహన్ చేసుకుంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా రేపు ఎలక్షన్ అయిపోయిన కథ చెప్తాం, వీళ్ళందరితో మాట్లాడతాం. కిరణ్ గారు, జన సైనికులందరూ కూడా ఒక ప్రశ్నిస్తూ ఉన్నారు. మెగా ఫ్యామిలీ ప్రచారానికి వస్తుందా? మేడం మంచి ప్రశ్న వేశారు. మెగా ఫ్యామిలీ ఎప్పుడు జనసేన వెంటే ఉంటుంది, జనసేన ఎప్పుడు మెగా ఫ్యామిలీ వెంటే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ప్రచారం రావడం ఏంటి కొత్తగా అవసరం లేదు. ఏదో రావాలంటే రామచరణ్ బాబు, బండి బాబు ఉన్నాడు, రావాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు వద్దంటారు. మీకు రాజకీయాలు అవసరం లేదురా, మీరు సినిమాలు కానిచ్చి మీరు సినిమాలు చూసుకోండి, సమయం వచ్చినప్పుడు అవసరం ఉన్నప్పుడు మేము పిలుస్తామని చెప్పి కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి వాళ్ళతో అయితే మాకు ఇంత అవసరం లేదు, వాళ్ళు వచ్చినా మేము వద్దని చెప్పము అని చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి వెంట మెగా ఫ్యామిలీ అంతా కూడా ఉంది అన్న సంకేతాలు పంపించడానికే మెగాస్టార్ 5 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చారంటారా? ఖచ్చితంగా మేడం. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే కదా, మళ్ళీ దాని రూమర్లు ఏముంది. 5 కోట్లు కాదు, ఆయన 5 రూపాయలు ఏకపోయినా సరే మెగా ఫ్యామిలీ అంతా కలిసే ఉంటుంది. ఎందుకంటే అది ఒక కుటుంబం, అన్నదమ్ముల కుటుంబం. చిరంజీవి గారు, నాగబాబు గారు మంచి ఫ్యామిలీ. వాళ్ళందరూ ఎవరు వృత్తి వాళ్ళు, ఎవరు స్థాయిలో, ఎవరు సేవలో వాళ్ళకి వెళ్ళిపోతారు. ఆయన సోషల్ యాక్టివిటీస్, ఈయన రాజకీయాలు, నాగబాబు గారు సినిమాలో ఉన్న సమస్యలు తీసుకుంటారు. కాబట్టి ఎవరి ఛానల్లో వాళ్ళు పోతున్నారు. ముగ్గురు కూడా ప్రజాసేవలో ఏదో ఒక రూపంగా ప్రజలకు సేవ చేస్తున్నారు. కాబట్టి మెగా ఫ్యామిలీ వాళ్ళకి మళ్ళీ సపరేట్గా వేరే పార్టీలు, వేరే కూటమి ఉండదు. వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ, రాజకీయంగా ఒకే ఉంటారు, రాజకీయం లేకపోయినా ఒకేలా ఉంటారు.
రైట్. ఇక వాలంటీర్ల విషయానికి వస్తే వాలంటీర్ వ్యవస్థే అసలు కరెక్ట్గా లేదు, వాళ్ళవి కూడా ఒక ఉద్యోగాలేనా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు విమర్శించారు చాలా. అలాగే ఎన్నో ఆరోపణలు చేశారు, విమెన్ ట్రాఫికింగ్ అన్నారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తాము, ఇంకా వ్యవస్థను బలోపేతం చేస్తాము అని చెప్పడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మేడం, వాలంటీర్ ఉద్యోగాన్ని మేము వైసీపీ వాలంటీర్లు కామెంట్ చేస్తున్నాం. వాలంటీర్ పేరుతో అరాచకాలు చేసేవాళ్ళు తిరుగుతున్నాం. వాలంటీర్ పేరుతో నిజంగానే 1వ తేదీ ఇంటికి వచ్చి పొద్దున్న నిద్రలేపి పింఛన్ ఇచ్చేవాళ్ళు మేమే ఉన్నాం. మంచి పని చేస్తారు వాళ్ళు. ఆ పింఛన్ ఇచ్చే టైంలో చేసేవి, ఆ ఇంట్లో అబ్జర్వ్ చేసేది, వాళ్ళ డేటా తీసుకోవడము, ఇటువంటివి చాలా ప్రాబ్లం అండి. ఇట్లాంటివి మేము మాట్లాడటం. కాబట్టి వాలంటీర్ వ్యవస్థని మారుస్తాం. వాళ్ళు చదువుకున్న వాళ్ళు మంచోళ్ళు పెడతాం. దొంగల్ని, డకాయిట్ని, నేరగాల్ని, మర్డర్లు చేసే వాళ్ళని తీసుకొచ్చి వాలంటీర్గా పెట్టాం. ఇప్పుడు వైసీపీ వాలంటీర్లు సగం మంది నేరగాళ్ళే ఉన్నారు. అలాంటి వాళ్ళు కాకుండా మంచి వాళ్ళని వాలంటీర్గా పెట్టి నిజంగా సేవ చేపిస్తాం వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళని ఎలా ఫిల్టర్ చేస్తారు మీరు? తెలుస్తుంది కదా మేడం, స్థానికంగా ఉంటాయి కదా మేడం. వాలంటీర్ చేరేవాడు డేటా ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, ప్రతి ఒక్కటి చూసి అబ్జర్వ్ చేసి ఫిల్టర్ చేసి ఇస్తాం. ఎవడో ముక్కు తెలినోడికి ఏదో ఎమ్మెల్యే చెప్పడం, కార్పొరేటర్ చెప్పడం కుదరదు కదా. దానికంతా ఒక సిస్టమ్ పెడతాం, ఒక పెద్ద సంస్థ ఏర్పాటు చేస్తాం. దాన్ని ఒక గవర్నమెంట్ జాబ్ లాగా తీసుకురావడానికి ప్రయత్నిస్తాం మేడం. వాలంటీర్ వ్యవస్థకి వాల్యూ ఇచ్చేలా చేస్తాం మేము. ఓకే. ఇక మేనిఫెస్టో గురించి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాంటి అంశాలు అందులో ఉంటాయి అని చెప్పేసి, దేనికి పెద్దపీట వేస్తారు, దేని మీద ఫోకస్ చేస్తారు అని చాలా విషయాలు. వైసీపీ సంక్షేమ పథకాలని విమర్శించిన చంద్రబాబు నాయుడు రేపు తాము అధికారంలోకి వస్తే ఇది ఇంత పెంచుతాం, అది అంత పెంచుతాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి సేమ్ ఏదైతే వైసీపీ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందో వాటినే మళ్ళీ వేస్తూ ఉన్నారంటే దాని అర్థం ఏ సంక్షేమ పథకాలు కూడా ఆగవు, అంతకంటే బెటర్గా మేము ఇస్తాము అని చెప్పడమే. మరి దీన్ని మీరు ఎలా అంటే దాన్ని సపోర్ట్ చేస్తారా మీరు? మేడం, ఒకటి సంక్షేమ పథకాలు ఏది ఆగో వస్తుమే, ఇంకా మంచి సంక్షేమ పథకాలు ఇస్తాం. ప్రజల్ని కూర్చోబెట్టి సోంబేరి పనికి రాకుండా చేసే సంక్షేమ పథకాలు ఇవ్వం. ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 ఇచ్చి డీజిల్లో పెంచి మహా డబ్బులు వస్తే సంక్షేమ పథకాలు ఇవ్వం. ఏదైతే హామీలు ఇస్తున్నామో అలాంటి సంక్షేమ పథకాలు ఇస్తాం. ప్రజలకి మంచి అన్ని పథకాలు కూడా పేర్లు మారుస్తాం. అన్నిటి జగనన్న, రాజశేఖర్ అన్న ఆ పేర్లు ఉండవు. అన్నిటికీ ఎవరైతే భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన ఉన్నారో అలాంటి వాళ్ళు పేర్లు పెట్టాలని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సూచించారు. కొన్నిటి సంక్షేమ పథకాల పేర్లు మారుతాయి. సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగవు, ఆపం. ఇంకా అవసరమైతే కొత్త సంక్షేమ పథకాలు ఇస్తాం. సంక్షేమ పథకాల వల్ల నిజమైన పేదలు, నిజమైన వికలాంగులు, నిజమైన కష్టాలు ఉండేవాళ్ళు బాగుపడాలి తప్ప సంక్షేమ పథకాల వల్ల వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు బాగుపడ్డం. అంటే కిరణ్ గారు ఇక్కడ ఒక ప్రశ్న అండి. ఇప్పుడు మీరే 2 మాటలు మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాల వల్ల సోంబేర్లు అవుతున్నారు జనం అని చెప్తున్నారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాల్లో ఏది వేస్ట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఏ పథకం వల్ల జనాలు సోంబేరిలా తయారవుతున్నారని మీ ఉద్దేశం? మేడం, ఒకటి మేడం, కొన్ని పథకాలు ఇస్తున్నారు. ఎలాంటివి అంటే ఇప్పుడు ఉదాహరణకి వాహన మిత్రాలు లాంటివి ఇస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నిజంగా వాహన మిత్ర అందరికీ ఇస్తున్నారా? లేదే. వైసీపీలో ఉన్న కొంతమందికి వైసీపీ వాళ్ళు పేర్లు రాయిస్తారు. ఆటో వాళ్ళకి ఇస్తారు. 80% మంది వైసీపీలో ఖాళీగా తిరిగే పిల్లలకి వాహన మిత్ర పేరుతో నిజమైన వాహనదారులు చేరట్లేదు. అవన్నీ వాళ్ళు బద్దకస్తులు చేసినట్టే కదా. ఈరోజు ఏదో ఒక పథకం, రకరకాల పథకాలు ఉన్నాయి. అమ్మ ఒడి 2కి ఇస్తామని 1కి ఇస్తున్నారు. నిజంగానే అది చేరుతుందో లేదో మీకు తెలుసు. పెన్షన్లు ఎవరికి చేరుతుందో తెలియదు, వికలాంగులు ఎవరికి చేరుతుందో తెలియదు. ఇవన్నీ కూడా వైసీపీ ట్రాప్లో ఎవరైతే ఖాళీగా వైసీపీకి పనిచేస్తారో, జిందాబాద్ జగన్ కొడతారో మోర్ దెన్ 80% పీపుల్ వాళ్ళకి వెళ్తారు. నిజమైన సంక్షేమం చేరట్లేదు. కాబట్టి ఆ పథకాలు చేరేవాళ్ళు ఖాళీగా ఇళ్లలో ఏసీ బంగ్లాలు ఉండే వాళ్ళకి పెన్షన్లు, వాళ్ళకి అమ్మ ఒళ్ళు, వాళ్ళకి వాహన మిత్రాలు, వాళ్ళకి ఇంకో పథకాలు, ఆ పథకం, ఏ పథకం, ఈ పథకం అని చెప్పి కూడా ఈ పథకాలన్నీ కూడా మంచి ఆరోగ్యంగా పుష్కలంగా ఉండే వ్యక్తులకు చేరుతుంది తప్ప నిజమైన బాధితులు చేరట్లేదు. కాబట్టి ఈ మాట చెప్పాను మేడం. నేను అంటే నిజమైన బాధితుల్ని మీరే తెరపైకి తీసుకురావచ్చు కదా. మీరు నిజమైన బాధితులకి చేరట్లేదు అని అంటున్నారు, కానీ వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు కదా. మీ దృష్టిలో ఉంటే వాళ్ళని ఎందుకు మీరు చేసే ప్రచార కార్యక్రమాల్లో నిలబెట్టట్లేదు? మేడం, ఎందుకు తీసుకురావట్లేదు మేడం? అప్పటికప్పుడు పోరాడుతున్నాం, ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నాం, ఎప్పటికప్పుడు మాట్లాడిస్తున్నాము. కానీ ఏమవుతుంది, ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామంది బయటికి రారు, భయపడతారు. రేపు మమ్మల్ని కేసులు పెడతారేమో, మమ్మల్ని జైల్లో పెడతారేమో, ఇబ్బంది పెడతారేమో, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి చాలామంది బయటికి రావాలి మేడం.
కొంతమంది తెగించి బయటకు వస్తారు, కొంతమంది భయంతో రాలేకపోతున్నారు. కాబట్టి నిజమైన ఎవరైతే పథకాలు రావాలో, నిజమైన ఎవరికైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి గుర్తించి నిజమైన పథకాలకి పెన్షన్లు కానివ్వండి, పథకాలు కానివ్వండి చేరే విధంగా కూటమి ఏర్పాటు చేస్తుంది మేడం. రైట్ అండి, కాలర్ లైన్లో ఉన్నారండి నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి, మీ ప్రశ్న అడగండి. అన్న నమస్తే అన్న. హలో, హాయ్, హలో అండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఏం లేదు, ఇందాక మీరు అన్నారు కదా వాలంటీర్లలో డకాయిట్లని వాళ్ళని వీళ్ళని అందరినీ తీసేస్తామని చెప్పారు కదా, బాగుందన్నది. బట్ అసలు డకాయిట్లే జనసేన కార్యకర్తలు అనే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటన్నా? ఎందుకుంటారన్న ఇప్పుడు వాలంటరీ వ్యవస్థలో మీకు సగం తెలుసు తెలీదు, సగం మంది వాలంటరీ వ్యవస్థలో ఉన్న వాళ్ళు నేరగాలు ఉన్నారు. వాలంటరీ వ్యవస్థలో ఆధార్ కార్డులు ఏమి పంపిస్తారన్న, రేపు మాకు ప్రభుత్వం లేదు కాబట్టి చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే వాలంటరీ వ్యవస్థలో కొంతమంది సగం మంది అంటే ఒక 10%, 15% పీపుల్ వాలంటీర్లు ఉన్న వాళ్ళు నేరగాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్నీ చూసారు, మనం రోజు పేపర్లో చూస్తుంటాం. నగదు ఎత్తుకెళ్ళిపోయారు, ఇంట్లో తాలిబొట్టు లాక్కెళ్ళిపోయారు, ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళిపోయారు, ఇంట్లో సెల్ ఫోన్ దొంగలించారు, బైకులు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు అని చెప్పి రకరకాల పేపర్లో టీవీలో వస్తుంటుంది. ఇవన్నీ వాలంటరీ పేరు చెప్పగా చేస్తున్నారు. నిజమైన వాలంటీర్లా లేకపోతే వాలంటరీ పేరు చెప్పి చేస్తున్న వాళ్ళ వాలంటీర్లుగా చేస్తున్నారు. జనసేన వాళ్ళు చేయట్లేదు కదా, జనసేన వాళ్ళకి ఏం లేదు కదా. కాబట్టి రెడ్డి గారు ఒకటే, వాలంటరీలో సెలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎవరో ఖాళీగా ఉండాలని ఏదో పదవి వాలంటరీ పేరుతో పెట్టి వాళ్ళు చేయడంని దాన్ని ఖండిస్తున్నాం తప్ప వాలంటరీ వ్యవస్థ పూర్తి మేము గౌరవిస్తున్నాం. వాలంటరీ వ్యవస్థను ఎక్కడ మేము కించపరచట్లేదు. వాలంటరీ పేరు చెప్పి కొంతమంది చేస్తున్న నేరగాల్ని పక్కన పెట్టి మంచి వాళ్ళని తీసుకొచ్చి పెడతాం. డకాయిట్లు దొంగలు మేము వాలంటీర్గా పెట్టమని చెప్తున్నాం. కిరణ్ గారు, కాకినాడలో వాలంటీర్లపై జనసేన పార్టీ నాయకులు దాడి చేశారు. ఒక మహిళ వాలంటీర్పై, గర్భవతి అయిన ఒక వాలంటీర్పై దాడి చేశారు అని చెప్పేసి మనం న్యూస్ చూస్తున్నాం. అయితే పంతం నానాజీపై దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. జనసేన వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే డబ్బులు పంచిపెడుతున్నారు వాలంటీర్స్, అందుకే వాళ్ళపై దాడి చేయాల్సి వచ్చిందని. ఈ విషయం మీ వరకు వచ్చిందా? ఏది నిజం? నిజంగా నాకు తెలియదు మేడం, విషయం నా దృష్టి రాలేదు. తెలియదు దాని గురించి ఎందుకు మాట్లాడ్డా మేడం, నేను కనుక్కుంటా మేడం ప్లీజ్. నిజంగా నాకు తెలియదు మేడం విషయాన్ని. ఇంకా రైట్ అండి, ఫైనల్ గా ఏం చెప్తారు? మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఈ మేడం మేనిఫెస్టో ఆల్రెడీ మేము రెడీ చేసి పంపిస్తున్నాం మేడం. మేనిఫెస్టో సభ ఉంటుంది త్వరలో. మేనిఫెస్టో సభ జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కూర్చొని మేనిఫెస్టో సభ ఉంటుంది. షణ్ముఖ వ్యూహం అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 6 సిద్ధాంతాలు ఉన్నాయో, అలాగే 6R అనేసి సూపర్ 6 అనేసి చంద్రబాబు గారు పెట్టారు, అలాగే మోడీ గారిది ఏదైతే ఉన్నాయో మొత్తం అన్నీ కలిపి దీంట్లో కొన్ని ఫిల్టర్ చేసి మంచి మేనిఫెస్టో, లోకల్ మేనిఫెస్టో ప్రజలకు ఇస్తాం. కూటమి 130 స్థానాలకు పైగా మేము విజయం సాధిస్తాం. ప్రభుత్వంలో రాకపోతున్నాం. అసంతృప్తులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా త్వరగా సెట్ చేసి ప్రజల్లోకి వెళ్ళి జనసేన పార్టీకి, కూటమికి ఓటేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. కరెక్ట్గా మనం ఇంకో కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి మీరు కూడా చూస్తారు. ఖచ్చితంగా నేను వాస్తవాలు చెప్తున్నా, జనసేన పార్టీలో ఎవరు సీట్ రాలో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది ఆశిస్తున్నాం. న్యాయం జరగాలి. ఎందుకంటే జనసేన పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు. దయచేసి ఆవేశపడకుండా కొంచెం ఆలోచనతో ఉండాలి. ఎందుకంటే 2-3 రోజుల్లో అందరికీ మంచి అభిప్రాయం తెలుస్తుందని చెప్పి కూడా నేను ఆలోచిస్తూ నా ఒక సలహాగా చెప్తున్నాను మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ కిరణ్ గారు వారధి కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది ఇవాల్టి వారధి ప్రత్యేక కార్యక్రమం.